మొబైల్ రీఛార్జ్పై ట్రై అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్గా ఉండేందుకు ట్రై కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది వరకు జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ ఏ సిమ్ అయినా సరే మీ వ్యాలిడిటీ 28 డేస్ కానీ మీరు రీఛార్జ్ ఎంతతోని చేసుకున్నారో ఆ డేట్ అయిపోగానే మీకు ఫోన్స్ అయితే మీరు ఫోన్ వేరే వాళ్ళకి చేసిన ఫోన్ అయితే వెళ్ళేవి కావు, వేరే వాళ్ళు మీకు చేసిన ఫోన్స్ అయితే వచ్చేవి కావు. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ట్రై కొత్త రూల్స్ తీసుకురావడం అయితే జరిగింది. జియో, ఎయిర్టెల్, విఐ యూజర్స్ అయితే మీ బ్యాలెన్స్ అయిపోయినా కానీ 90 రోజుల వరకు అయితే మీకైతే ఫోన్స్ అయితే వస్తాయి. బిఎస్ఎన్ఎల్ అయితే 180 రోజుల వరకు కూడా మీకైతే ఫోన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది కంటిన్యూ కావాలి అని అంటే మీరు 190తోని కానీ 249తోని కానీ ఏదైనా రీఛార్జ్ చేసి మీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 రూపాయలతోని రీఛార్జ్ కనుక చేసినట్లయితే ఈ జియో, ఎయిర్టెల్, విఐ అయితే 90 డేస్, బిఎస్ఎన్ఎల్ అయితే 180 డేస్ అయితే వస్తుంది. ఇది వరకు 2 సిమ్ములు వాడాలంటే చాలామంది అయితే ఇబ్బంది పడేవారు. ఈ విధంగా 20 రూపాయలతోనైతే 90 డేస్ అయితే మీరైతే మీ డియాక్టివేట్ కాకుండా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.